నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బహుజన రాజ్య స్థాపన కృషి చేసిన మానీయుడు సర్వాయి పాపన్న గౌడ్. జయంతి వేడుకల్లో జేసీ కిషోర్ కుమార్. నిర్మల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై మున్సిపల్ అధికారుల దాడులు, జరిమానాల విధింపు. కమిషనర్ రవిబాబు వెల్లడి. నిర్మల్ డిగ్రీ కళాశాల చరిత్రలో రికార్డు స్థాయి అడ్మిషన్లు. ప్రిన్సిపాల్ సుధాకర్. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి బహుజన రాజ్య స్థాపన కృషి చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంగళవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. పాపన్న గౌడ్ చూపిన పోరాట పటిమ, ఆశయాలు నేటి తరానికి ఎంతో ఆదర్శమని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ లాంటి మాన్యులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కారణంలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ దయానంద్, ఈడీసీ కార్పొరేషన్ శంకర్, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్, మోగుదెబ్బ జాతీయ అధ్యక్ష అమరవీర నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు అంటే 400 years బ్యాక్ ఇక్కడ మంచి అడవులు, మంచి ఘోరమైన పర్వతాలు ఉన్న ప్రదేశంలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టారు వారు. అక్కడే అంటే వాళ్ళ ఫాదర్ ధర్మనాథ్ గౌడ్ కానీ వాళ్ళ మదర్ గారిని కూడా వారి యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క కుల వృత్తి పాటించేవారు. వాళ్ళ ఫాదర్ కూడా మంచి ధర్మనాథ్ గౌడ్కి మంచి పేరు కూడా ఉంది, వాళ్ళ ఫాదర్ కూడా. అయితే ఇలా సింగిల్గా కొడుకుగా ఉన్న గారాబం పెరగడం, తర్వాత అక్కడున్న పరిపాలనలో ఉన్న అవకతవకలు, వైషమ్యాలు, తర్వాత అణచివేతకు వ్యతిరేకంగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన కళ్ళు షాపులు చెప్పారు, క్లియర్ చెప్పారు. కళ్ళు షాపులో చిన్న గొడవ అనేది ఒక ఉద్యమానికి దారితీసింది. ఆ ఉద్యమమే పెద్ద ఎత్తున సైన్యాన్ని ఒక మొఘలాయి సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం జరగడం జరిగింది. అప్పుడు గోల్కొండ నవాబులు ఉండేవారు. వాళ్ళు హెరాస్మెంట్ మీకు తెలుసు, చాలా అప్పటికి భయంకరమైన జమీందారు వ్యవస్థ కానీ, కుల వ్యవస్థ కానీ, అన్ని వ్యవస్థలు చాలా ఘోర వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా అబ్జర్వ్ చేసుకుంటూ ఆ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి సుమారు 10 నుంచి 12,000 సైన్యాన్ని పైగా తయారు చేయడం, అదేవిధంగా ఇతరత్ర జమీందారుల నుంచి ఇతర నుంచి సైన్యాన్ని సేకరించి వారి ఎత్తున సుమారు 20 కోట్లను కూడా ఆయన ఆక్యుపై చేసి పరిపాలన చేయడం జరిగింది. నిజమైన సర్వాయి పాపన్న ఆశయాలు నెరవేర్చడం అంటే బడుగు బలైన వర్గాలకు మేమెంత మంది మాకంత మాట, కుల తమాషా ప్రకారం అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో మాట దక్కిన రోజే మరి ఆ సర్వాయి పాపన్న ఆశయాలు నెరవేర్చడం వల్ల మిగతా కనుక రేపు రాబోయే రోజులలో తన ఆశయాలు నెరవేర్చడం అంటే రాజ్యాధికారంలో కానీ ఆర్థిక అన్ని రంగాలలో మేమెంత మంది మాకంత మాట కొరకు కుల తమాషా ప్రకారం అందరూ కూడా రాజ్యాంగం కల్పించే హక్కులన్నీ అందినప్పుడే నిజమైన నివాళులు అర్పించినట్టు అయితే కనుక ఆ దిశ మీరు అందరూ పనిచేయాలని కోరుకుంటూ. నిర్మల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు సూచించారు. మంగళవారం పట్టణంలోని ప్లాస్టిక్ దుకాణాలు, స్వీట్ హోమ్ తదితర మిల్క్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించారు. దాదాపు 8,000 రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులు పట్ట సంచులు వాడాలని సూచించారు. లేని పక్షంలో భారీ జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రజని, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వేలానికి హరోమరా, స్కందానికి హరోమరా భక్తులు చేసిన స్మరణతో మలనగుట్ట ఆలయ క్షేత్రం మారుమోగింది. మంగళవారాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేశారు. పంచామృతంతో అభిషేకం చేయడంతో పాటు స్వామివారి కావడి రథసేవలో పాల్గొన్నారు. కోరిన కోరికలు నెరవేరుతుండదో భక్తుల సంఖ్య క్రమే పెరుగుతూ వస్తోంది. భక్తుల రాకనుగుణంగా ఆలయ ధర్మకర్తలు, అల్లుల వినోదం, ముడి దంపతులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆలయ కుర్సం మూర్తి, కోశాకారి వేణుగోపాలుడు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. Gracias.
ఏమన్నా మీకు చేస్తున్నట్టు కనపడు ఈ అంకట వెళ్ళాడా పిలిచిందా ఆరోగ్యార్థే ఆత్మాభివందనం మహా శ్రీవల్లీ దేవసేనా సమేత సుమనేశ్వర స్వామి దేవతాభ్యో నమః కర్పూర మహామంగళ నీరాజనం సమర్పయామి బోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భగవానికి ఆరతి తీసుకో 3 ప్రదక్షిణ. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ యార్డ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. నాయకులు రావుల రామ్నాథ్ మాట్లాడుతూ బహుజన యోధుడు కులవివక్ష వ్యతిరేకంగా పోరాడి పేదల కోసం సొంత రాజ్యం స్థాపన మాయడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డి ముత్యంరెడ్డి, కూనశంకర్, నరేందర్, శశాక్, కందుల హరీష్, పూదర్ రంజిత్, సంతోష్, ఉదయగౌడ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. దీంతో కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఆ రోజు తన హక్కుల కోసం పోరాటం చేస్తూ అసూలు బాసినటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్. కాబట్టి సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకొని ఆయన జీవితాన్ని ఆయన చేసినటువంటి పోరాట పటిమను మనం ఆదర్శంగా తీసుకుంటూ రానున్న రోజుల్లో ఆయన ఆశయాలను ముందు తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా కోరుతాము. ఒకప్పుడు విద్యార్థులను వెతుకోవాల్సిన నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ ఏడు అత్యధిక అడ్మిషన్లు రికార్డు సాధించింది. కళాశాల ప్రారంభమైన 1971 నుండి ఇప్పటి వరకు దాదాపు 50 ఏళ్ల చరిత్రలో ఎన్నో లేని విధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 77 మంది విద్యార్థులు అడ్మిషన్ పొంది సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుధాకర్ మాట్లాడుతూ రికార్డు స్థాయిలో అడ్మిషన్ రావడానికి అధ్యాపకులు, సిబ్బంది నిరంతర కృషి పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలకు దీటుగా అత్యాధునిక డిజిటల్ వసతులతో ఎక్కడ లేని విధంగా ఎన్సీసీ, ఎన్ఎస్ సౌకర్యాలు విద్యార్థులు కల్పిస్తున్నట్టు తెలిపారు. కళాశాలలో అడ్మిషన్ జరిగిన 707 మంది విద్యార్థుల సంఖ్యను పురస్కరించుకుని కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. బడుగు బలైన వర్గాల ఆశయ సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని మోగుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవీర నర్సాగౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం సర్వాయి పాపన్నగౌడ్ 376 జయంతి పురస్కరించుకుని మున్సిపల్ కార్యం ముందున విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. ఈ కారణంలో కౌన్సిలర్ కత్తి నరేందర్, శ్రీకాంత్ యాదవ్, దళిత సంఘాల నాయకుడు సత్యనారాయణ, లింగుల లింగన్న, అనుముల భాస్కర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేమెంతమందో మాకంత వాటాన్ని పోరాడినప్పుడే పాపన్నగౌడ్కు నిజమైన ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పడాల రాజాగౌడ్, వెంకట్ గౌడ్, బాలాగౌడ్, దశాగౌడ్, మురళీగౌడ్, నారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దేవేంద్ర గౌడ్ తదితరులున్నారు. వారిని జ్ఞాపకాల కోసం వారు చేసిన సేవలు గతంలో బడుగు బలహీన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరినీ ఐక్యం చేసి పోరాటం చేసిన మహావీరుడు. అటువంటి వీరుడు యొక్క ఆశయం అనేది ఏది ఉన్నదో ఆశయాన్ని అనుగుణంగా మనందరం పనిచేసినప్పుడే మన సదా పాపన్న
గౌడ్ గారికి నివాళులు అర్పించే అవుతామని అవకాశం ఇచ్చిన పాపన్న గౌడ్ పుట్టి తర్వాత ఒక వెలిగినట్టు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కష్టాలతోని తల్లిదండ్రుల దగ్గర ఉండి కూరగాయలు కాసి అది కాసి చెట్లకు గీత కార్మికులుగా గీత గీయాలంటే పన్నులు కట్టవలసిన అవసరం ఉండే అప్పుడు ఆ రోజులలో ఆ పన్నులకు భయపడి చాలా ఎన్ని కష్టాలు ఉన్నాయి. మా వాళ్ళందరికీ ఈ విధంగా చెట్టు గీయాలంటే పన్ను కట్టాలా, వెట్టి చాకరీ విలేజ్లల్లో అన్ని వరకు కమ్మరి కుమ్మరి శాఖలు బీకలంతా వెట్టి చాకరీ. అప్పుడు మొగలాయి సామ్రాజ్యం, ఎందుకంటే నిజాంకి అనుకూలంగా ఉండే ఆ రోజులలో. బిజాపూర్ సుల్తాన్లు ఇక్కడ మన పరిపాలన ఇక్కడ వరకు ఉండే. మరి వాళ్ళు ఇక్కడ వెట్టి చాకరీతోని ఘోరంగా హింసించబడుతున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక్కటి చేసి ఖచ్చితంగా మనం రాజాధికారం అవసరమని చెప్పి ఆ రోజులలోనే ఆయన దాదాపు 350 సంవత్సరాల పూర్వమే ఈ యొక్క ఆలోచనతోని ఇలా తెలంగాణ మన స్వతంత్ర సమరయోధులు, అదేవిధంగా మొఘలాయులను ఎదుర్కొన్న వ్యక్తి, అదేవిధంగా ఔరంగజేబుని మన వారి సైనికులని ఎదుర్కొన్న మన సర్దార్ పాపన్న గారు. వారిని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 12 మంది చాకలి కుమ్మరి కమ్మరి దూదేకుల వీళ్ళందరూ కలిపి ఒక 12 మంది తోటి చిన్నగా సైన్యాన్ని ఏర్పాటు చేసి బలిష్ఠుడైనటువంటి పాపన్న మరి 12 మందితో మొదలుపెట్టి మెల్లమెల్లగా 12,000 జనం మరి సైన్యాన్ని తయారు చేసుకొని దాదాపు 20 కోటలను మరి కొల్లగొట్టి రాజ్యాధికారం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ రాజు అని చెప్పి ఆఖరికి 12 గడియలు ఏదైతే గోల్కొండ కిల్లను ఏలినటువంటి ఒక మహోన్నతమైనటువంటి రాజు ఎవరు? ఈ దేశంలో బడుగు బలైన వర్గాల పక్షాన ప్రజల కొరకు పోరాడి మరి త్యాగం లాస్ట్కు తన తలను నరికి అప్పుడున్న మొఘల పాలకులు తలం తీసుకువెళ్ళి ఢిల్లీకి పోయి మొండాన్ని గోల్కొండ కిల్ల కట్టడం జరుగుతుంది. తను చేసిన నేరం ఏంది అంటే బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా మానవులందరూ సమానమే, ఇక్కడున్న ప్రజలందరూ కూడా హక్కులను సమానమని అంటే సమాన హక్కుల కొరకు దోపిడి ఉండద్దు, నియంత్రితం ఉండద్దు, నిరంకుశ పాలన ఉండద్దు అని ప్రశ్నించినందుకు మరి తనను హత్య చేయడం జరిగింది. మామడ మండల్ కమల్కోట్ ప్రాథమిక పాఠశాలకు సర్దుబాటులో వచ్చిన ఆర్సన్ పాఠశాల ఉపాధ్యాయుడు రవిని గ్రామ సర్పంచ్ ముత్తేనుడు సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయుల కొరకు తీర్చడం పట్ల డీఓ కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ ప్రసాద్, ప్రధాన ఉపాధ్యాయులు మన్మథ్ రెడ్డి, భూషణ్, వీడి సభ్యులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో శక్తిని విభాగంలో చేర్చడం పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను దూరం చేయడమని ఏబీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అమృతచారి అన్నారు. సాంకేతిక విద్య వ్యవస్థ యథాతథంగా కొనసాగించాలని జీవో 91 రద్దు చేస్తూ ఏబీ బాధ్యులకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ప్రతిభావంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఇంజనీర్ కావాలనే కళలు కళ్ళయ్యే అవకాశం ఉందన్నారు. తక్షణమే జీవో రద్దు చేసి యథావిధిగా పాలిటెక్నిక్ కళాశాల కొనసాగాలని డిమాండ్ చేశారు. నాయకులు సాయి, అక్షన్, పవన్, కార్తీక్, రామ్ చరణ్, అలీషా, వంశీ, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు. భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డుని బైఠాయించి పాలిటెక్నిక్ విద్యార్థులతో రోడ్డెక్కడం జరిగింది. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి జియో నెంబర్ 97ని ఉపసంహరించుకోవాలి. కారణం ఏంటంటే సాంకేతిక విద్య అయినటువంటి పాలిటెక్నిక్ డిప్లొమాలను ప్రైవేట్ పరం చేస్తూ శక్తిలో విలీనం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. సాంకేతికంగా మనం చదువుతూ మంచి కొలువులు కొడతాం, ఇంజనీరింగ్ జాబ్ కొడతాం, సబ్ ఇంజనీర్లు అవుతాం అని మంచి ఉపాధిలు కొడతామని వచ్చినటువంటి ఈ రోజు మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు అందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి పాలిటెక్నిక్ విద్యార్థులతో సహా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో ఈ రోజు రోడ్డెక్కి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ కనుక జియో నెంబర్ 97ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగానైనా మేము బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతకి జై. మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను గౌడ సంఘాతంలో ఘనంగా నిర్వహించారు. పాపన్నగౌడ్ విగ్రహాన్ని పూలమర్చి నివాళులర్పించారు. పోరాదేవుడు సర్వాత పాపన్న ఆశయాలు కొనసాగిస్తామని సంఘాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రత్నగౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సురేందర్ గౌడ్, రమణాగౌడ్, నర్సాగౌడ్, గంగాధరగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము జయంతి ఉత్సవాలు చేస్తూ
సర్దార్ పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ మేము ముందుకు సాగుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వము మాకు ఎలక్ట్రికల్ స్కూటీలు కానీ ఇంకేదన్నా కానీ తక్షణమే మాకు ఎక్స్గ్రేషియా కానీ ఇంకేదన్నా కానీ మాకు ప్రతి విషయంలో మాకు ముందుండి అన్ని విషయాలలో గవర్నమెంట్ మాకు సహాయ సహకారాలు అందించాలని మా దిమ్మవర్తి గౌడ సంఘం తరఫున కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బహుజన రాజ్య స్థాపన కృషి చేసిన మానీయుడు సర్వాయి పాపన్న గౌడ్. జయంతి వేడుకల్లో జేసీ కిషోర్ కుమార్. నిర్మల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై మున్సిపల్ అధికారుల దాడులు, జరిమానాల విధింపు. కమిషనర్ రవిబాబు వెల్లడి. నిర్మల్ డిగ్రీ కళాశాల చరిత్రలో రికార్డు స్థాయి అడ్మిషన్లు. ప్రిన్సిపాల్ సుధాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.